తెలంగాణలో రెండో విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 4332 సర్పంచ్ పదవులకు 28278 మంది నామినేషన్లు వేస్తే 38342 వార్డులకు 93995 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధిక నామినేషన్లతో నల్గొండ జిల్లా తొలి స్థానంలో ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఈసారి పోటీ తగ్గింది. నల్గొండ జిల్లాలో 282 సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 2116 నామినేషన్లు పడ్డాయి. 2418 వార్డులకు 6120 నామినేషన్లు వేశారు. భారీ సంఖ్యలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. సూర్యాపేట జిల్లాలో 181 పంచాయతీలుంటే సర్పంచ్ అభ్యర్థులుగా 1447 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 14న రెండో విడత పోలింగ్ను నిర్వహించనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక్కడ ఒక్కో సర్పంచ్ స్థానానికి 8 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఈ జిల్లాలో 1628 వార్డులకు 4378 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 183 సర్పంచ్ స్థానాలకు 1055 మంది నామినేషన్లు వేశారు. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్ వార్డులకు పోటీ తక్కువగానే ఉంది. ములుగు జిల్లాలోని 52 పంచాయతీలకు అత్యల్పంగా 288 నామినేషన్లు వచ్చాయి. ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో సగటున ఒక్కో సీటుకు 5-6 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. జోగులాంబ, గద్వాల, హన్మకొండ జిల్లాల్లోనూ నామినేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది.